పండు మిరపకాయ టమాటో నిలువ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు మనం చేసుకునే వీడియో పండు మిర్చి టమోటాల నిలువ పచ్చడి. పండు మిర్చి టమోటాల నిలువ పచ్చడి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కినాక ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి దోరలుగా వేపుకోవాలి. ఇవి వేగినాక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో పండు మిర్చి వేసేసి వేపుకుందాం. ఇవి ఇలాగే పచ్చిమిర్చి టమోటా పచ్చివే కూడా మిక్సీ పట్టేసి తిరగమాత పెట్టుకోవచ్చు. ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా వేపుకొని చేసే టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా వేపు చేసే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గినాక దీంట్లో టమోటా వేసుకుందాం. వేగిపోయినాయండి మిరపకాయలు. ఇప్పుడు దీంట్లో టమోటా వేద్దాం. ఘాట్ ఎక్కువ ఉంది. ఇట్లా టమోటా ఇట్లా సన్నగా చోప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చే టమోటాలు నూనెలో మగ్గట్లేదు. ఇట్లా సన్నగా చోప్ చేసి పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆయిల్లో. టమోటా వేసేసాము. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకుందాం. కొంచెం చింతపండు చాలు, ఎందుకంటే టమోటాలే పులుపుగా ఉంటాయి కొంచెం, అందుకనేసి కొంచెమే వేసాను. ఇది బాగా మగ్గాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వేయకపోయినా పర్లా, కానీ కొంచెం వేద్దాం. కొంచెం పసుపు, ఉప్పు వచ్చి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది బాగా మగ్గిపోయింది చూడండి. పేస్ట్ లాగా అయిపోయింది టమోటా కూడా. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారినాక కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చి పండు మిర్చి టమోటా పచ్చడి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కినాక ఆవాలు, కొంచెం చిటపట అన్నాక జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, పచ్చనగపప్పు,
ఈ పోపు దినుసులు కొంచెం వేగినాక తెల్లగడ్డ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేద్దాం. ఇది కొంచెం బ్రౌన్గా రావాలి. తెల్లగడ్డ కొంచెం వేగితే బాగుంటుంది. ఇది వేగిపోయింది. దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఒక 2 మినిట్స్ ఇప్పుడు ఈ పోపులో ఈ పచ్చడి వేసేసుకుందాం. ఇది నూనెలోనే వేగింది కాబట్టి ఎక్కువసేపు ఏం నూనెలో మగ్గాల్సిన అవసరం లేదు. ఓకే, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చల్లారినాక ఒక బాక్స్లోకి తీసి పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ బయటే ఉంచుకోవచ్చు. ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కానీ పెడితే 6 మంత్స్ దాకా పెట్టుకోవచ్చు, నిల్వ పెట్టుకోవచ్చు. ఇది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ ఊరగాయకి పొంగల్కి చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.